సిరి మధ్యాహ్నం ఆల్రెడీ ఒకసారి బిర్యానీ చేసింది. ఒక్కసారి చేసింది మేము ఎన్నిసార్లు తింటాం మీకు తెలుసు కదా. ఇంకా మిగిలింది. మా ఇంట్లో ఏదైనా సరే అయిపోయేదాకా తింటానే ఉంటాను నేను. అంత పన్నీర్ పలావ్ అలాగే చికెన్ కర్రీ అండి. రాత్రి ఈ వీడియో చరిస తక్షి 2 అప్లోడ్ పెట్టినాను చూడండి ఫ్రెండ్స్. వెళ్ళి నేను మా చెల్లి ఇప్పుడు అన్నం తింటాం. మా మమ్మీ ఆల్రెడీ తినేసింది. 6:37 కల్లా తినేసిద్ది. వేడి వేడి బిర్యానీ మళ్ళీ వేడి చేసుకున్నాం. ఎంత బాగుందో చూడవా అన్నం. మధ్యాహ్నం చిన్నది మిస్ అయింది. పెద్ద తినేసింది వేడి వేడిది. నేను చూసాను లేదు అప్ప తినలేదు. పన్నీర్ పలావ్ ఇవన్నీ అన్నం తిన్నాను నోటి పెట్టుకున్నా. పన్నీర్ తినచ్చు డైట్లో కానీ నేను మాత్రం తినలా. అది తినమా అక్క చెల్లెలు అనుకున్నాం. బాగుందా సిరి? మధ్యాహ్నమే చెప్పేసింది అనుకో అది వేరే లెక్క. గుర్రపాడు మా ఇంట్లో బిర్యానీ తినాల్సింది నిజంగా. మిస్ అవ్వకూడదు. అంత బాగుంటుంది. ఏదో ఉన్నా మా మమ్మీ చేసే బిర్యానీ ముందే ఎంత బాగా చేశాను. పలుకులు పలుకులు అన్నం అయితే భలే క్రిస్పీగా ఉంది. నెయ్యేసి చేశానవా? నేను వెయిట్ లాస్లో ఉన్నానని తినట్లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ మిస్ అయినా నేనేం బాధపడినాను. మొన్న 10 రోజులు టూర్ వెళ్ళి డైట్ అంతా పాడైపోయింది. అందుకని ఇప్పుడు సిన్సియర్గా డైట్ చేస్తున్నాను. ఎవరైనా నెలకు 5-6 కేజీలు తగ్గాలి అనుకుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను నిజంగా చెప్తున్నానండి, మనకి చాలా హెల్దీ ఫుడ్ పెట్టి తగ్గించేస్తారు. 42 కేజీలు తగ్గాను. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు కానీ, మీ అమ్మ కానీ, మీ వదినలు కానీ, ఇంకా ఎవరైనా అక్క చెల్లెలు కానీ ఎవరు నోబోళ్ళతో బాధపడుతుంటే ఏముంది రే బాగున్నారని అనుకోవద్దండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆన్ ది స్పాట్లో ఏమన్నా అయిపోతుంది. క్రమేణా ఒక 5-6 కేజీలన్నా తగ్గుకుంటా కొన్ని వర్కౌట్లు అవి చేసుకుంటా ఉంటే వాళ్ళ హెల్త్ కండిషన్ మెరుగుపడుతుంది. ఓకేనా? స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా. బాయ్ చెప్పండి. గుడ్ నైట్.